లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఇలారా గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమము ఆరోగ్యం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 11వ నెల 19వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడొద్దని ఆజ్ఞాపించుతుంది. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనమండి. దేవుని వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మరి మోషే ద్వారా మాట్లాడుతుంటున్నప్పుడు మీ దేవుడైన యెహోవా మీ మరి పక్షముగా యుద్ధం చేయవాడు కనుక మరి భయపడొద్దు అంటున్నాడు. మరి మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నప్పుడు మీరు భయపడకండి, ఎందుకంటే మీ పక్కన ఉన్నటువంటి శత్రువులను బట్టి మరి భయం చెందుతారేమో, కాబట్టి మీరు భయం చెందకండి, దేవుడే మీ పక్షాన్ని యుద్ధం చేస్తారు. ఎందుకంటే మరి దేవుని పక్షాన్ని మీరు ఉన్నారు కాబట్టి, దేవుని తోటి మీరు చూస్తున్నారు కాబట్టి మరి దేవుడే మీ పక్షాన్ని గొప్ప యుద్ధం చేస్తాడు అన్నట్లుగా ఈ రోజున నీవు నేను కూడా ఆయన తోటి మనం చూస్తున్నప్పుడు మన సమస్యలన్నీ కూడా ఆయనే తొలగించేవాడు, మనకున్నటువంటి ఇబ్బందులను కూడా తొలగించేవాడు ఆయనే. దేవుడు మన పక్షం నుండి మన జీవితంలో మన కుటుంబంలో మరి గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించేవాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి కృపయేస్తునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, ఆశ్చర్యకడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. జీవాధిపతిన తండ్రిని వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ప్రతి కుటుంబంలో కూడా సంతోషము ఆనందము మీరు దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి ఆయన ప్రభా. నాయకులు అధికారులు అందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. సరిహద్దులు సైనికులు మంచి వంతు నింపండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి ప్రభా. ఇదిగో తండ్రి, ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. వారు తమ తమ ఉద్యోగాలు చేసుకుంటుండగా ఇదిగో తండ్రి, మీరు హస్తము తోడుగా ఉంచండి, రాకపోకలు మీరు తోడుగా ఉండండి. దేవునికి వందనాలు. ఎంతోమంది చదువుకుని ప్రభా మరి ఉద్యోగాలు లేక ఉంటూ ఉన్నారు తండ్రి, వారికి ఉద్యోగాలు మీరు దయచేయమని ప్రార్థించమని కొన్నారు. ఎంతోమంది బిడ్డలు చదువుకుంటున్నారు నేను ప్రభా. ఇదిగో స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినట్టు కూడా నీ కృపలో భద్రపరచండి ప్రభా. ఇదిగో చదువుకుండగా మంచి జ్ఞానం వారికి దయచి చక్కగా చదువుకుని ప్రభా ప్రయోజనాలు కృప దయచింది తండ్రి. దేవాదిగో తండ్రి యేసు నీకు వందనాలు తండ్రి. పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి అరుగులు తినంపండి ప్రభా. విదేశాలటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. మా దేశ పాడి పట్టణంతో కూడా మీరు ఆశ్రయించి దీవించండి తండ్రి. హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి తండ్రి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల తెచ్చండి. కోర్టు గొడవలు కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మన దయచేయండి ప్రభా. గృహం లేని వారికి గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహాలు దయచేయండి దేవా. తన గర్భఫలం లేని వారి బిడ్డలకి గర్భఫలం దయచేయండి. గర్భించే సుఖమండిలో దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రి. దావాదిగో తండ్రి, ప్రతి సేవకుడు వారి బిడ్డలు సంఘం పరిచయం అంతని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.